మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల పెంపకం పేరుతో గత 2 నెలల క్రితమే అడ్వాన్స్గా మేనేజ్మెంట్ సీట్లు దాదాపు 10 నుంచి 14 లక్షల రూపాయలు అమ్ముకొని తీరా సీట్లు ఇవ్వకుండా ప్రభుత్వం పెంచట్లేదని చేతులెత్తేసిన సందర్భంలో విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బీజేవైఎం నాయకులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన చేయడం జరిగింది. దీంతో వెంటనే దిగివచ్చిన యాజమాన్యం వారం రోజుల్లోపు విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పరిష్కరించని ఎడల కాలేజీలలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా వారు హెచ్చరించడం జరిగింది. యూనివర్సిటీ చెప్పిందా ఇవాళ ఎక్స్ట్రా మేనేజ్మెంట్ సీట్లు వస్తున్నాయని, లేదా గవర్నమెంట్ చెప్పిందా, మీ కౌన్సిల్ చెప్పిందా? ఎవరు చెప్పినా ఇవాళ మీరు అంతమంది పేరెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేసిండు. 3 కాలేజ్ మొత్తం ఎవరు చెప్పినా వసూలు చేసిలా? మీరు రమ్మని, మీ చైర్మన్ సార్ రమ్మని మాట్లాడతా. మేము తమాషాలు అయిపోయినాయి. మొత్తం ఇంజనీరింగ్ అంటే ఒక వ్యాపారం లెక్క అయిపోయినాయి. ఇవి చదువు చెప్పే సంస్థ లెక్క లేవు. ఇవి ఇలా ఒక దందా లెక్క, ఒక మాఫియా అయిపోయింది. వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మాఫియాలకు అడ్డైపోయింది. ఇవాళ ఒక వ్యాపార సంస్థలు అయిపోయినాయి. ఇందుకోసమా ఇవాళ ఈయన ఇన్ని సంస్థలు పెట్టుకునేది? వ్యాపార సంస్థలా లేకపోతే చదువు చెప్పే సంస్థలా? ఇవి లక్షల డొనేషన్ ఫీజు 14 లక్షలు 15 లక్షల రూపాయలు తీసుకొని మేము తమాషాలు అయినంతా రమ్మనండి ఎవరు